పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు దుబాయ్, అబుదాబి, యుఏఈలో పర్యటించనున్నారు సీఎం. ఉదయం 10:15 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు దుబాయ్ చేరుకోనుంది చంద్రబాబు బృందం. నవంబర్లో వైజాగ్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు సీఎం చంద్రబాబు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు ఇప్పటికే సింగపూర్లో పర్యటించారు. అక్కడ పలువురు ప్రముఖులతో నిర్వహించిన సమావేశాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రస్తుతం లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు వివిధ సంస్థల ప్రతినిధులను సీఎం బృందం ఆహ్వానించనుంది. అంతర్జాతీయ సంస్థల యాజమాన్యాలు ప్రతినిధులతో నిర్వహించే ముఖాముఖి సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలతో పాటు యుఏఈ ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ అవుతారు. పలు ప్రాంతాలను సీఎం బృందం సందర్శిస్తుంది. మొదటి రోజు దుబాయ్లో సిఐఏ నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూదా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్లకు చెందిన ప్రతినిధులతో సమావేశమవుతారు. రెండో రోజు అబుదాబిలోని బాబ్స్ మందిరాన్ని సీఎం సందర్శిస్తారు. ఆ తర్వాత వ్యాపారవేత్తలతో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు సీఎం. G42 ఇంటర్నేషనల్ సీఓ మన్సూర్ అల్ మన్సూరీ, లూలు గ్రూప్స్ చైర్మన్ ఎండీ యూసఫ్ అలీ, ఆక్తియా గ్రూప్స్ ఎండీ సల్మీన్ అలేర్మియాతో సీఎం సమావేశమవుతారు. ఇక మూడో రోజు యుఎస్ ద్వీపానికి చంద్రబాబు వెళ్తారు. అక్కడ ఫెరారీ వరల్డ్, యుఎస్ వాటర్ వరల్డ్, వార్నర్ బ్రదర్స్ వరల్డ్, అబుదాబి సీ వరల్డ్స్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత దుబాయ్ వెళ్లి యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రి తానీ బిన్ అహ్మద్ అల్ జయూదీ, ఆర్థిక పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్మిరిలితో సమావేశమవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రైట్, ఇక ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. లక్ష్మి, ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనకు వెళ్లబోతున్నారు. యుఏఈ పర్యటనలో భాగంగా ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండవసారి ఇది విదేశీ పర్యటనగా మనం చెప్పుకోవాలి. ఏదైతే విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకువచ్చి ఏపీని మరింత ముందుకు నడిపించేందుకు ప్రయత్నంలో భాగంగా ఈ పర్యటన ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటుగా ఏదైతే 14-15 తేదీలలో విశాఖపట్నంలో జరిగే సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు అంతర్జాతీయ పెట్టుబడులదారులను ఆహ్వానించడమే టూర్ లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే యుఏఈ పర్యటనలో భాగంగా ఏదైతే 3 రోజుల్లో చంద్రబాబు నాయుడు పర్యటన ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ విదేశీ పెట్టుబడులు పనికొస్తాయని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఈ సదస్సుకు ఆహ్వానించడంతో పాటు వారికి సంబంధించినటువంటి ఇక్కడ వారికి వచ్చేటువంటి లాభాలు, కొత్త స్టేట్ కాబట్టి ఏమేమి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల వారికి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఏంటి అనే వాటిని వివరిస్తారు. అయితే ఇందులో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ పార్క్, లాజిస్టిక్స్, వేర్ హౌస్, పోర్ట్, షిప్ మేనేజ్మెంట్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను రప్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మొత్తంగా ఈ పర్యటనలు చేపడుతూ ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం 7 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు బయలుదేరుతారు. ఆ తర్వాత దుబాయ్ లో ఉదయం 11 గంటలకు ల్యాండ్ అవుతారు. తర్వాత 1-to-1 మీటింగ్స్ ప్రారంభమవుతాయి. అయితే ఏపీ ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ టీజీ భరత్ తో పాటు సీఎం కార్యాలయ సెక్రటరీ కార్తికేయ మిశ్రా, పరిశ్రమల విభాగం సెక్రటరీ యువరాజ్, అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ దాత్రి రెడ్డి కూడా ఈ పర్యటనలో ఉండబోతున్నారు. ముఖ్యంగా ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు తన షెడ్యూల్ అంటే 3 రోజుల పాటు వివిధ కంపెనీల ప్రతినిధులు, దేశానికి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకంగా ఈ పర్యటన ఉండబోతుందని చెప్పాలి. అయితే ముఖ్యంగా పెట్టుబడుల లక్ష్యంగా ఈ పర్యటన ఉండబోతుందని చెప్పుకోవాలి వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.